హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 36లో పార్ట్ 36 రామనాయుడిలో ఇచ్చిన ప్రత్యుత్తరంలో పార్ట్ 3 చెప్తున్నాను ఈరోజు నేను. కాబట్టి స్నేహితులారా, దీన్ని తప్పించుకునే మార్గం ఒకటే ఉంది. ఈ ఆధ్యాత్మికతను మనం గట్టిగా పట్టుకుని ఉండాలి. మన ప్రాచీనులు మనల్ని అనుగ్రహించి ఇచ్చిన అమూల్య వరప్రసాదం ఇదే. ఏ దేశమందైనా మహాచక్రవర్తులు సైతం తమకు గోత్ర పురుషులుగా రాజులను కానీ, కొండకోణంలో నివసించే నిస్సహాయులైన మార్గస్థులని దోచుకుంటూ వచ్చిన గజ దొంగలను కానీ పేర్కొనక, సగం దిగంబరులై అడవుల్లో వాసం చేస్తూ వచ్చిన సాధువులను పేర్కొనడాన్ని మీరెక్కడైనా విన్నారా? అటువంటి భూమి మీ పేరును మీరెన్నడైనా విన్నారా? ఆ దివ్య భూమి ఇదే సుమండి. ఇతర దేశాల్లో గొప్ప మత గురువులు ఎవడో ఒక రాజు తన గోత్రపురుషుడని రుజువు చేయ ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడో మహారాజులు సైతం ఎవడో ఒక పురాణ ఋషిని తమ గోత్రపురుషునిగా చెప్పుకుంటారు. కాబట్టి మీకు ఆధ్యాత్మిక ధర్మంలో నమ్మకం ఉన్నా లేకపోయినా జాతీయ జీవనం కోసమైనా మీరు ఆ ధర్మాన్ని చేపట్టి దాన్ని అనుసరించాల్సి ఉంది. ఆ తర్వాత రెండవ చేతిని చాచి ఇతర జాతుల నుండి మీకు లభ్యమైనదంతా సంపాదించుకోండి. కానీ ఆ సర్వము మీ ఏకైక జాతీయ ధర్మానికి లోబడేలా చేయవలసే ఉంటుంది. ఆ మార్గంలోనే అత్యద్భుతంగా మహిమాఢ్యంగా భావి భారత భూమి ప్రకాశించనుంది. ఆ దివ్య ప్రకాశ చిహ్నాలు ఇప్పుడే కనిపిస్తున్నాయని నా నమ్మకం. అది ప్రాచీన భారతదేశం కంటే ఉజ్వలమై ప్రకాశిస్తుంది. పూర్వపు ఋషులందరికంటే గొప్పవారైన ఋషులు పుట్టనున్నారు. మీ పితృదేవతలు సంతృప్తులు కావడమే కాకుండా తమ లోకాల నుండి క్రిందికి చూస్తూ తమ సంతానం మహా తేజవంతులు మహాపురుషులు కావడాన్ని చూచి వారెంతో సగర్వంగా ఆనందిస్తారని నా నిశ్చయం. కాబట్టి మనమందరం శ్రమపడి పనిచేద్దాం. ఇది నిద్రపోవడానికి సమయం కాదు. భావి భారతోదయం మన చేతులపై ఆధారపడి ఉంటుంది. ఆ తల్లి సంసిద్ధంగా వేచి ఉంది. ఆమె కొంచెంగా కులుకుతూ ఉంటే ఏమి? లెండి, మేలుకోండి. అదిగో సనాతన సింహాసనంపై నవ యౌవనంతో పూర్వం కంటే దేదీప్యమానంగా వెలుగుతూ మన దేశమాత ఆసీనురాలై ఉంది. కళ్ళు తెరిచి చూడండి. ఆ భగవత్ స్వరూపం మన మాతృదేశంలో గాక ఇంత ప్రస్ఫుటంగా మరి ఎక్కడా ప్రకాశించలేదు. మరెక్కడా కూడా ప్రజల భగవంతుని ఇలాంటి రూపంలో భావించి ఎరగరు. ఒకవేళ నా ధీరోక్తుల్ని విని మీరు ఆశ్చర్యపడవచ్చు. మనకు గల భగవద్భావనకు సమానమైన భావనను ఇతరుల మత గ్రంథాల్లో ఎక్కడైనా చూపండి. వారికున్న గోత్రదేవతలు మాత్రమే. యూదుల దేవుడు అబ్బుర్ల దేవుడు ఈ కులదేవతగానో ఆ కులదేవతగానో ఉన్నారు. పైగా ఒకరి కులదేవత తక్కిన వారి కులదేవతలతో సదా పోరు సరుపుతూ ఉంటుంది. కానీ మన తల్లి అయి మన మిత్రుడై మన సుఖాలకు సుఖుడై మన ఆత్మలకు పరమాత్మై ఒప్పే మన దేవుడు సర్వశుభంకర మూర్తి, అపార కరుణాస్వరూపి. ఇలాంటి భగవద్భావన ఇక్కడే ఈ దేశంలో మాత్రమే కనిపిస్తుంది. శైవులకు శివుడు, వైష్ణవులకు విష్ణువు, కర్మపరాయణులకు కర్మదేవత, బౌద్ధులకు బుద్ధుడు, జైనులకు జినుడు, క్రైస్తవులకు యూదులకు యెహోవా. ప్రతి సంప్రదాయానికి ఆ సాంప్రదాయిక దేవత. వేదాంతులకు బ్రహ్మంగా ఉండే ఆ సర్వేశ్వరుడు ఈ దేశంలో మాత్రమే పూర్ణ తేజస్సుతో ప్రకాశిస్తాడు. ఆ సర్వవ్యాప్తి మనల్ని ఆశీర్వదించని, మనకు అండగా నిలవని, మనకు బలాన్ని ప్రసాదించని ఈ దివ్యభావాన్ని ఆచరణలో పెట్టగల సాహసాన్ని మనకివ్వాలి. మనం విన్నవి, మనం చదివింది మనలో సంస్కార రూపంలో ఉండాలి. అది మనకు
సత్యమై నిలవాలి. మనం పరస్పర సహాయం చేసుకోవడానికి అది శక్తి స్వరూపిణి అయి చెలగని మనం ఒకరిని గురించి ఒకరం అసూయపరులం కాకుండా శాంతి 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 హరినామంలో శాంతి ప్రకాశించని. ఓకే ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్తున్న సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 34లో పార్ట్ 36లో రామనాడులో ఇచ్చిన ప్రత్యుత్తరంలో పార్ట్ 3 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వేదాంతోద్యమంలో పార్ట్ 35లో పార్ట్ 37లో వేదాంతోద్యమంలో కుంభకోణంలో ఇచ్చిన ప్రత్యుత్తరం గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న ఈ లేవండి మేల్కొండిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నాకు క్షమించండి. అలాగే నేను చెప్తున్న ఈ లేవండి మేల్కొండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ పేరు వెంకట తాడి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.